రాజకీయ చరిత్రలోనే ఆ ఇద్దరు ఓ సెన్సేషన్. ఇద్దరు ప్రాణ స్నేహితులు రాజకీయ బద్ధశత్రువులుగా ఎలా మారారు అనేదే బ్యాక్ డ్రాప్ గా వైఎస్ఆర్ చంద్రబాబు పొలిటికల్ లైఫ్ పై రూపొందిన ఎక్స్క్లూజివ్ వెబ్ సిరీస్ మయసభ. డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వం వహించగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. దేవాకట్ట పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్ లో సీనియర్ ఎన్టీఆర్ రోల్ ఎవరు చేశారనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఈ పాత్రను డైలాగ్ కింగ్ సాయి కుమార్ చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం ఆయన బర్త్డే సందర్భంగా డైరెక్టర్ దేవా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సాయి కుమార్ కారులో కూర్చొని అభిమానులకు అభివాదం చేస్తున్నారు. పోస్టర్లో ఆయన్ను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ఆయన తలపై పూలతో పాటు కళ్లకు స్పెక్ట్స్ పెట్టుకుని ఉన్నారు. ఇది చూస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీన్ లాగా అనిపిస్తుంది. ఈ పోస్ట్ పై స్పందించిన దేవాకట్ట, ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో గానీ దుమ్ము లేపేశారు. తెలుగు ఆడియన్స్ ఆగస్టు 7న మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. కారుపై భారీ ర్యాలీగా అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. ప్రస్థానం, ఆటోనగర్, సూర్య తర్వాత మయసభ సిరీస్ కోసం సాయి కుమార్తో మూడోసారి పనిచేయడం చాలా ఎంజాయ్ చేసినట్టు తెలిపారు దేవాకట్ట. ఆయన నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయాలని మీ అభిమానిగా ఆశిస్తున్నానంటూ తెలిపారు. దీంతో ఈ సినిమాలో సాయి కుమార్ పాత్రపై ఈ పోస్టర్ ఊహాగానాలు రేకెత్తిస్తోంది. ఆయన ఇందులో విలక్షణ నటుడు, దివంగత రాజకీయ నాయకుడు, సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటించి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే అధికారికంగా రిలీజ్ చేయకపోయినా కానీ ఈ సిరీస్లో ఆయన సీనియర్ ఎన్టీఆర్ రోల్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఆయన గాంభీర్యం, డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు కరెక్ట్గా సెట్ అవుతాయని అంటున్నారు. ఇక పొలిటికల్ లెజెండ్స్ చంద్రబాబు, వైఎస్ఆర్ రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సిరీస్ రూపొందించినట్టు టీజర్ను బట్టి అర్థమవుతోంది. కానీ సినిమా నిర్మాతలు అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఈ కథలోని పాత్రలు పూర్తిగా కల్పితమైనవని, రాజకీయ భావోద్వేగాలు, సైద్ధాంతిక కథాంశం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు దేవాకట్ట గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా రిలీజ్ అయిన సాయి కుమార్ పోస్టర్ చూసి నెటిజన్లు ఇలా ఊహించుకుంటున్నారు. చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ పాత్రలో చైతన్యరావు నటించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రెండింగ్లో నిలుస్తోంది. డైరెక్ట్గా పేర్లు వాడకున్న కాకర్ల కృష్ణమ్మనాయుడుగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు కనిపించనున్నారు. టీజర్పై సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు రాగా దీనిపైన డైరెక్టర్ దేవాకట్ట స్పందించారు. పాలిటిక్స్ ఓ గౌరవప్రదమైన పోటీ, అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ, ఏకీభవించని వాళ్లను అంతం చేసే ప్రతిజ్ఞ కాదు అంటూ ఇటీవల ట్వీట్ చేశారాయన. ఈ సిరీస్ను హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కృష్ణ లింగమణిని శ్రీహర్ష నిర్మించారు. దేవాకట్టతో పాటు కిరణ్ జైకుమార్ రూపొందించారు. అయితే దర్శకుడు చెప్పినట్టుగా ఈ సినిమాలో సాయి కుమార్ ఏ పాత్ర పోషించారో దాని ప్రభావం ఎలా ఉంటుందోనని సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.